హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు చరిత్ర వ్లాగ్స్ ఒంగోలు. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే ఎప్పుడో చెప్పాను. 1 మంత్ క్రితం మా అత్తయ్య వాళ్ళ ఊరైతే వచ్చానని. ఇంక 1 మంత్ నుంచి అయితే నేను లాంగ్ వీడియోలు అనేది పోస్ట్ చేయడంలా. ఇదైతే నా ఈవినింగ్ రొటీన్. నేను వాయిస్ ఓవర్ ఇయ్యి కూడా నెల పైనే అయింది. ఇక్కడికి రావడం ఇంక పని చేయడము, వాటికి సాంగ్ సెట్ చేసి అప్‌లోడ్ చేయడమే సరిపోయింది. మా బావ పచ్చాక్కని వచ్చాడు గానీ తనకి చాలా ఇబ్బందయింది వచ్చిన కాడ నుంచి. అంటే అంతకుముందు ఇలాంటియి నమ్మేదాన్ని గాదు. ఇప్పుడు నమ్మాల్సొస్తుంది. అసలేందంటే, మా బావకి ఇక్కడికి రాంగాల్నే కొన్ని రోజులు బాగున్నాడు హుషారుగా. ఇంగ 3:30కి లేసి పనికి వెళ్ళడం సరిపోతుంది తనకి. ఇంగ కొన్ని రోజుల నుంచయితే తనకసలు బాగలేదు. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఏందంటే, ఎక్కువ గాలి సోకడం అంటారు. దెయ్యాలు పట్టడం. తననైతే వేరే చోటకైతే తీసుకెళ్ళాం డౌటొచ్చి. తీసుకెళ్తే అక్కడికి ఆయన పూజ చేయంగాల్నే మా బావకి దెయ్యం బయటకొచ్చింది. నేనైతే నిజంగా షాకయ్యా. ఆ తర్వాత ఇంకో చోటకి కూడా తీసుకెళ్ళి అందరం ఏపిచ్చాం. అయినా తగ్గలేదు. మేము మా పాపకి టైఫాయిడ్ జ్వరం వచ్చిందని ఒంగోలైతే వెళ్ళాము. ఒక వారమైతే ఉన్నాం. ఇంకా 1 వీక్‌లో మసీదు కాడికి వెళ్లి అందరం మంత్రాలేపిచ్చుకున్నాం. అప్పటినుంచి పర్వాలేదు బానే ఉంది. కానీ చూడాలి. 3 డేస్ అయింది మళ్ళీ ఊరొచ్చి. మళ్ళీ ఎలా ఎలా ఉంటదని మళ్ళీ గమనించాలి మొత్తం. ఇదైతే నా ఈవినింగ్ రొటీన్. ఈవినింగ్ నేను చేసే పనైతే ఫస్ట్ అయితే బట్టలు మడతేస్తాను. తర్వాత కసువు కొడతా. ఆడ ఒంగోలులో అయితే 2 రూములు చిమ్మడము, బట్టలు వాషింగ్ మిషన్‌కేస్తా. కొన్ని అంట్లయితే ఉంటాయి. కానీ ఇక్కడ చాలా చిమ్మాలి. వీడియోలో మీకు తక్కువ కనిపిస్తది కానీ చిమ్మేటప్పుడు షార్ట్ వీడియోలో. నేను ఇంకా చాలానే చిమ్మాలి. చాలా ప్లేస్ ఉంటది. బట్టలైతే చెప్పనక్కర్ల పడతనే ఉంటాయి. పిల్లలున్నప్పుడైతే ఆడ వాషింగ్ మిషన్ ఉంటే ఏం అర్థం కావట్లా. ఈడైతే అసలకి 4 రోజులకోసారి బెడ్‌షీట్ తీసేస్తా. బెడ్‌షీట్లంటే మా బావైతే వాష్ చేస్తాడు. నేను అంత పెద్ద పెద్దయి జాడీయలేను కాబట్టి. అక్కడైతే వారానికి 2 సార్లు తీసేస్తా బెడ్‌షీట్ ఒంగోలులో. ఇక్కడికొచ్చిన కాడ నుంచి తనకేమో దెయ్యం పట్టిందని, ఇక్కడ పిల్లలకి బాగలేదు. మా అమ్మాయికేమో టైఫాయిడ్ ఫీవర్, బాబుకేమో ఫుల్లు జలుబు, వాతావరణమే పడలేదు. వీళ్ళ బాధలప్పుడు నా బాధ చెప్పబుద్ధి కాదు. నాకసలకి వచ్చిన కాడ నుంచి అస్సలు బాలేదు ఒళ్ళు నొప్పులని. నేనే అడ్జస్ట్ అయ్యా. ఇక్కడికొచ్చేలేకి పని ఎక్కువ పడుతుంది కదా! అందువల్ల ఒళ్ళు నొప్పులని నేనే అడ్జస్ట్ అయ్యి ఉన్నాను. మా బావకి మొదలే బాలేదు. నా గురించి చెప్తే మళ్ళీ తను ఫీల్ అవుతా ఉంటాడని నేను గమ్ముగున్నా. మా బావ చాలా హుషారండి. అసలకి ఇంట్లో పని బాగా చేస్తాడు. నాకు బాగా హెల్ప్ చేస్తాడు. చేస్తాడంటే చేస్తాడని కాదు, హెల్పింగ్. వంట చేస్తుంటే కూరగాయలు కట్ చేయడం అయి చేసేవాడు. అంతకుముందు చేసేవారు కాదు. పిల్లలుండేసరికి పిల్లల్ని చూసుకోవడం కష్టం కాబట్టి తను కొంచెం హెల్ప్ చేస్తాడు. అలాంటి మనిషి అసలకి పనికెళ్ళకుండా పొద్దుగూకులు పడుకొనే ఉంటాడు. పిలిచినా పలకడు. కొన్ని కొన్ని జరిగినయి కూడా గుర్తుండకుండా పోయినాయి మా బావకి. రోజులో ఏం జరుగుతుంది గూడా. మసీదులో అందరం ఏపిచ్చుకున్న కాడ నుంచి పర్వాలేదు. బానే ఉన్నాడు. హుషారుగా ఉన్నాడు కాస్త. 2 డేస్ నుంచయితే ఇక్కడికొచ్చిన కాడ నుంచి ఎళ్తుండు పనికి. ఇది థర్డ్ డే. ఒక నెల నుంచి అనుకుంటున్నా లాంగ్ వీడియో తీద్దామని. షార్ట్ వీడియో ఎక్కువ తీస్తున్నాను. వీలుంటే షార్ట్ వీడియోస్ కూడా చూడండి. ఈ లాంగ్ వీడియో అయితే ఫుల్‌గా చూడండి. అసలకి వేపాకైతే బాగా రాలిపోయింది. అప్పుడైతే 2 చెట్లుండేయి. ఇప్పుడైతే ఒకటైతే కొట్టేశారు ఆకు ఎక్కువ రాలుతుందని. ఎండాకాలం ఎంత రాలిద్దో ఏమో! 2 మంత్స్ అయితే ఉండాలి. ఎంతైనా పల్లెటూరులో ఉండటం కష్టం. పండగలకొచ్చి ఉండటం వేరు, ఇలా మామూలుగొచ్చి ఉండటం వేరు. మా అత్త, మా మామయ్య ఉంటే నాకింత పని అనిపీదు. మా అత్తయ్య ఉంటే నేను ఒకటి చేసేలేక 2 చేస్తారు పిల్లలతో కాబట్టి. నాకు ఇబ్బంది లేకుండా తనే ఎక్కువ చేస్తారు మా అత్తగారు. నాకైతే ఇంట్లో అసలు చాలా భయంగుంటది. మా బావకి బాగాలేని కాడ నుంచి నైట్ పడుకోవాలన్నా నాకు నిద్ర పట్టదు. మళ్ళీ ఏమైద్ది, అసలకి ఒంట్లో దెయ్యం ఉంది గదా అని. కొన్ని కొన్ని నమ్మం, కొన్ని కొన్ని నమ్ముతాం. నేనైతే చాలా వరకు నమ్ముతా. కొన్నైతే నమ్మను. పిల్లలకైతే అన్నమైతే పెడుతున్నా ఇక్కడ బయట మంచమేసుకొని. వీడియో అనేది ఫుల్లుగా రాలా. నేనైతే వేరే మంచం మీద పెట్టి తీసేలేకి ఫుల్లు కనిపియట్ల ఫేసు. మా బాబైతే నేను కసువు కొడుతుంటే నా చుట్టూనే తిరుగుతాడు అసలకి. ఆ మట్టిలో, ఆ రాళ్ళలో అసలు నాకెలా ఉందో. ఆడేందంటే టౌన్‌లో అన్నీ బండలే ఉంటాయి. అక్కడేసి చిమ్ముతున్నా వాడికి అంత బాధ అనిపియదు. ఇక్కడైతే రాళ్ళు గుచ్చుకుంటున్నాయి మోకాళ్ళు. అందరేమో అలా ఉంటేనే గట్టి పడతారు అంటారు. నాకు ఆ మాటలు అసలు నచ్చవు. కొన్ని పల్లెటూర్లు బాగుంటాయి. కొన్ని బాగుండవు. అటు సైడ్ గోదావరి సైడ్, కోనసీమ అవి చాలా బావుంటాయి. పచ్చని పొలాలు అంతా అందంగా, కాలువలు, వాగులు అలా ఉంటే బావుంటాయి. ఎవరికైనా ఉండాలనిపిస్తది. మా ఊరైతే అలా గాదు. ఎటు చూసినా ఎడారిలాగా అనిపిస్తది నాకైతే. దూరం దూరం ఉంటాయి ఇల్లులు. లైన్‌కొచ్చి 8 ఇళ్ళే. అక్కడుండేదే ఏడుగురు. అంటే 7 ఫ్యామిలీస్. అన్నం పెట్టాక మా బావైతే వచ్చాడు.
ఇంక తర్వాత నీళ్ళు బట్టి ఇంగా పొయ్యి మీద నీళ్ళు కాచుకొని అందరమైతే స్నానాలైతే చేసాం. ఇంక ఒంగోలులో గుంపులుగుంపులుగుంటాయి గదా ఇల్లులు. అలా ఉండి ఇలా ఉండాలంటే చాలా కష్టమైంది నాకు. టైం పట్టిద్ది ఏదైనా అడ్జస్ట్ అవ్వడానికి. అప్పటికప్పుడు అవ్వదు గదా ఏదైనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.